రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రానికి చెందిన అన్నవేణి స్వామి అనే యువకుడు ఉపాధి నిమిత్తం దుబాయ్ దేశం వెళ్లాడు. అక్కడ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలంగా స్వామి అనారోగ్యం బారిన పడటంతో దుబాయ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నా ఆరోగ్యం కుదుట పడకపోవడంతో గత 2 రోజుల క్రితం దుబాయ్ నుండి నేరుగా కరీంనగర్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. స్వామి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. నిన్న రాత్రి స్వామి చికిత్స పొందుతూ మరణించడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడు స్వామికి భార్య, 2 కూతుళ్లు, 1 కుమారుడు ఉన్నారు. ఉపాధి నిమిత్తం దుబాయ్ వెళ్లిన స్వామి విగత జీవిగా ఇంటికి తిరిగి రావడంతో అతని భార్య, పిల్లలు రోధిస్తున్న తీరు అందరి హృదయాలను కలిచివేసింది. స్వామిని బ్రతికించుకోవడానికి కరీంనగర్, హైదరాబాద్ తీసుకెళ్లిన కుటుంబ సభ్యులకు నిరాశ మిగిలింది. స్వామి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. గల్ఫ్ నుంచి నిన్న హాస్పిటల్ అడ్మిట్ అయ్యి చనిపోవడం జరిగింది. ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు. చాలా కుటుంబం ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాం. చెందిన నిరుపేద కుటుంబానికి చెందినటువంటి అన్నవేణి స్వామి గత 12 సంవత్సరాలుగా బతుకుదేరి కోసం గల్బాట పట్టిండు. మరి ఆయనకి 2 ఆడపిల్లలు, చిన్నపిల్లలు, అబ్బాయి. మరి ఈ కుటుంబాన్ని చూస్తుంటే చాలా హృదయ విధానంగా ఉంది. గల్ఫ్ బాధితుల కుటుంబం నుంచి ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు. మరి ఇతనికి కనీసం ఒక 5 లక్షల రూపాయల ఆపరేషన్ అందించి ఈ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వం ఈ గరీబ్ పేద కుటుంబానికి సహాయం కావాల్సిన కోరుకుంటూ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మేమందరం నిర్ణయించుకోవడం జరుగుతుంది. 2 రోజుల్లోనే దుబాయ్కి వచ్చి చనిపోవడం జరిగింది. ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రత్యేకంగా మా రుద్రంగి